హలో గైస్, వెల్కమ్ టు ది మెక్వల్. ఈ వీడియోలో మనం బౌండరీ కాన్సెప్ట్ మీద ఈ సెట్లో ఏ విధంగా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో ఆ బిట్స్ అన్ని కూడా మ్యాక్సిమం కవర్ చేద్దాం. బేసికల్లీ బౌండరీ కాన్సెప్ట్ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్. అంటే బౌండరీలోంచి మనకి ఈ సెట్లో వచ్చే బిట్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. మినిమం 3 to 4 బిట్స్ అనేవి మనకు బౌండరీలోంచి కనబడే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. అందుకని బౌండరీని మనం 2 పార్ట్స్గా డిస్కస్ చేస్తున్నాం. పార్ట్ 1లో మనం టెర్మినాలజీ మీద ఏ విధంగా బిట్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత ప్యాటర్న్ అలవెన్సెస్ ఏంటి, వాటి మీద బిట్స్ ఎలా అడుగుతాడు, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ శాండ్స్ ఏంటి, వాటి యొక్క కంపోజిషన్స్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ది శాండ్ ఏంటి. ఈ 4 కాన్సెప్ట్లు మనం ఈ బౌండరీ పార్ట్ 1లో డిస్కస్ చేస్తాం. పార్ట్ 2లో వచ్చి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ క్యాస్టింగ్స్, తర్వాత క్యాస్టింగ్ డిఫెక్ట్స్, ఇవన్నీ కూడా మనం పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో మనం డ్రిల్లింగ్ గురించి డిస్కస్ చేద్దాం. డ్రిల్లింగ్ నుంచే మనం వర్క్షాప్ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేసాం. సో వర్క్షాప్ టెక్నాలజీలో ఇది సెకండ్ కాన్సెప్ట్ అన్నమాట. బేసికలీ ఇవన్నీ టోటల్ మొత్తం ప్రొడక్షన్ స్ట్రీమ్లోకే వస్తుంది. సో సో ఈరోజు మనం బౌండరీ బిట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ బిట్, ద రెప్లికా ఫైనల్ ప్రొడక్ట్ ఈజ్ కాల్డ్. రెప్లికా అంటే డూప్లికేట్ అని అర్థం. డూప్లికేట్ని మనం రెప్లికా అంటాం. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక రెక్టాంగులర్ మెటల్ అనేది మనకి కావాలి. ఇది మన ఫైనల్ ప్రోడక్ట్. ఈ ఫైనల్ ప్రోడక్ట్కి మనం ఒక డూప్లికేట్ అనేది తయారు చేస్తాం. అది మనకు కావాల్సిన రెక్టాంగిల్ అనేది మెటల్ అనుకుందాం. బట్ రెప్లికా అనేది మనం వుడ్తోనైనా తయారు చేయొచ్చు, మెటల్తోనైనా తయారు చేయొచ్చు, వ్యాక్స్తోనైనా తయారు చేయొచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ని ఉపయోగించుకొని మనం రెప్లికా అంటే డూప్లికేట్ని తయారు చేస్తాం. ఆ డూప్లికేట్ని పార్ట్ని ఏమంటాం అని అడిగాడు క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ప్లాస్క్ అంటామా, మౌల్డ్ అంటామా, ప్యాటర్న్ అంటామా, క్యాస్ట్ అంటామా? ఫస్ట్ మనం ప్లాస్క్ అంటే ఏంటి, మౌల్డ్ అంటే ఏంటి అని తెలుసుకుంటూ వెళ్తే మనకి ఆపోజిట్గా కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ప్లాస్క్ అంటే ఏంటి, మనం క్యాస్టింగ్ అని ఎలా చేస్తాం తెలుసుగా. ఫస్ట్ మనం ఒక ఫ్లాస్క్ తీసుకొని అందులో మనం ఒక పీస్ అనేది పెడతాం. పెట్టిన తర్వాత దాన్ని మొత్తం శాండ్తో కప్పేస్తాం. ఓకేనా? సో ఈ చుట్టూ ఉండే ఈ బాక్స్ని మనం ఫ్లాస్క్ అంటాం. అంటే ఈ ఫ్లాస్క్ ఏం చేస్తుంది, చుట్టూ శాండ్ని కవర్ చేసుకుని ఉంచుతుంది. ఈ లోపలంతా చూసారా, ఆ లోపల మనం పీస్ని పెడతాం. ఆ పీస్ ఏంటి, మనం ఏదైతే ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ పీస్ని అక్కడ పెడతాం. పెట్టిన తర్వాత దాన్ని మొత్తం శాండ్తో కవర్ చేసేస్తాం. సో ఈ శాండ్నే మనం మౌల్డ్ అంటాం. తర్వాత ఏమవుతుంది, ఈ బాక్స్ని మనం రివర్స్ చేసి ఈ ప్యాటర్న్ అనేది మనం తీసేస్తాం. ఈ పీస్ అనేది మనం బయటికి తీసేసి ఆ పీస్ ఉన్న స్పేస్లో మనం మోల్టెన్ మెటల్ అనేది అందులో వేస్తాం. అప్పుడు ఫైనల్గా మనం ఈ షేప్ అంటే మన లోపల వేసిన పీస్ షేప్లోకి మనకి ఫైనల్ క్యాస్ట్ అనేది వస్తుంది. సో ఫైనల్ ప్రొడక్ట్ మనం క్యాస్ట్ అంటాం. సో సింపుల్గా మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటని తెలుస్తుంది. ప్లాస్క్ అయితే కాదు. ప్లాస్క్ అంటే ఏంటి, మౌల్డ్ మొత్తం అంటే చుట్టూ శాండ్ని కవర్ చేసుకుని ఉంచే బాక్స్. మౌల్డ్ కూడా కాదు. మౌల్డ్ అంటే ఏంటి మనకి శాండ్. క్యాస్ట్ అంటే ఏంటి, క్యాస్ట్ అంటే ఫైనల్ ప్రొడక్ట్. సో ఈ మూడు కాదు. సో మిగిలింది ఏంటి, ప్యాటర్న్. సో రెప్లికా ఆఫ్ ది ఫైనల్ ప్రొడక్ట్ ఈస్ కాల్డ్ ప్యాటర్న్. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్, ద హాలో మౌల్డ్ ఏరియా ఇన్ విచ్ మెటల్ సొలిడిఫైస్ ఈజ్ నోన్ యాజ్. సో ఇంతకు మనం చెప్పినట్టే ఇక్కడ ఒక మౌల్డింగ్ బాక్స్ అనేది నేను తీసుకున్నా, అంటే ఫ్లాస్క్ అనేది తీసుకున్నా. ఫ్లాస్క్ తీసుకున్న తర్వాత దాని లోపల నేను నాకు కావాల్సిన రెక్టాంగిల్ షేప్ ప్యాటర్న్ అనేది లోపల పెట్టాను. దాని తర్వాత దాన్ని మొత్తం మనం శాండ్ పార్టికల్స్తో కవర్ చేసేస్తాం మొత్తం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఆ ప్లాస్క్ని రివర్స్ చేసి ఈ ప్యాటర్న్ అనేది రిమూవ్ చేసేస్తాం. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఆ శాండ్ పాట్ అంతా కూడా మనకి ఖాళీగా ఈ షేప్లో ఉంటుంది. సో ఇలా మనకి ఖాళీగా ఉన్న ఈ ఏరియాని ఏమంటాము అని అడిగాడు. కోర్ అంటామా, క్యావిటీ అంటామా, ప్యాటర్న్ అంటామా, క్యాస్ట్ అంటామా? క్యాస్ట్ అంటే కాదు. క్యాస్ట్ అంటే ఏమని చెప్పాను నేను, ఫైనల్ ప్రొడక్ట్ అని చెప్పాను. ప్యాటర్న్ అంటే
రెప్లికా ఆఫ్ ది డూప్లికేట్ ఆఫ్ ది ఫైనల్ ప్రొడక్ట్ అని అన్నాను. సో ప్యాటర్న్ కూడా కాదు. కోర్ అంటే ఏంటి? కోర్ అంటే మనకి ఎప్పుడైతే హాలో క్యాస్టింగ్స్ అనేది ప్రిపేర్ చేయాలో అప్పుడు మనం కోర్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. సో కోర్ కూడా కాదు. సో ఫైనల్లీ దాన్ని మనం క్యావిటీ అంటాం. సో హాలో మౌల్డ్ ఏరియా ఇన్ విచ్ మెటల్ సొలిడిఫైస్ ఈజ్ నోన్ యాజ్ క్యావిటీ. అంటే ఇప్పుడు మనం ఒక మౌల్డ్ గ్లాస్ తీసుకొని దాని లోపల ప్యాటర్న్ పెట్టి ఆ తర్వాత మనం దాన్ని శాండ్తో కవర్ చేసిన తర్వాత దాన్ని మనం ప్యాటర్న్ రిమూవ్ చేసేస్తాం. ఆ ప్యాటర్న్ రిమూవ్ చేసిన తర్వాత మనకి మౌల్డ్ లోపల ఆ ఖాళీగా ఉండే ప్యాటర్న్ స్పేస్నే మనం క్యావిటీ అని అంటమాట. ఆ క్యావిటీలో ఏమవుతుంది, మనకి మెటల్ అనేది సొలిడిఫై అవుతుంది. అది మనకి ఏ మెటల్ అయినా అవ్వచ్చు. మనం అల్యూమినియం కావాల్సితే అల్యూమినియం మెటల్ వేసుకుంటాం, కాపర్ కావాలంటే కాపర్ మెటల్ వేసుకుంటాం, స్టీల్ కావాలంటే స్టీల్ మెటల్ వేసుకుంటాం. సో హాలో మౌల్డ్ ఏరియా ఇన్ విచ్ మెటల్ సొలిడిఫైస్ ఈజ్ నోన్ యాజ్ క్యావిటీ. సో ఇక్కడ ఏంటి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, ద ఫ్లాస్క్ యూజ్డ్ ఇన్ శాండ్ కాస్టింగ్ హ్యాస్ 3 parts. ద మిడిల్ పార్ట్ ఈజ్ కాల్డ్. అంటే మనకి ఇందాక నేను అన్నట్టు ఒక ఫ్లాస్కే ఉండదు, మనకి నెంబర్ ఆఫ్ ఫ్లాస్క్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే మనకి ఇప్పుడు 3 ఫ్లాస్క్స్ అనేవి తీసుకున్నాడంట. ఎందుకని? అది చాలా పెద్ద కాస్టింగ్ అయ్యి ఉండాలి. సో అందువల్ల వాడు 3 ఫ్లాస్క్ తీసుకున్నాడు. అప్పుడు అందులో మనకి 3 ఫ్లాస్క్స్ అంటే 3 పార్ట్స్ అని వచ్చాయి. అందులో మన మిడిల్ పార్ట్ని ఏమంటాడు అని అడిగాడు. సో ముందు అసలు మ్యాక్సిమం మనకి 3 పార్ట్సే ఉంటాయండి. 4 పార్ట్స్ 5 పార్ట్స్ అయితే ఉండవు ఫ్లాస్క్స్ అనేవి. మెయిన్గా త్రీ ఫ్లాస్క్సే ఉంటాయి. ఈ 3 మౌల్డింగ్ బాక్సెస్ని మనకి పేర్లు అనేవి ఉంటాయి. ఈ టాప్లో ఉంది చూసారా, ఈ టాప్లో ఉన్నదాన్ని మనం కోప్ అంటాం. అదేవిధంగా బాటంలో ఉన్నదాన్ని మనం డ్రాగ్ అంటాం. సో కోప్, డ్రాగ్ అండ్ మిడిల్లో ఉన్న బాక్స్ని మనం చీక్ అంటాం. ఓకేనా? సో మనకి టాప్ మౌల్డింగ్ బాక్స్ ఆ టాప్ ఫ్లాస్క్ని కోప్ అంటాం. సో మిడిల్ మౌల్డింగ్ బాక్స్ ఆర్ ఫ్లాస్క్ని మనం చీక్ అంటాం. అండ్ బాటమ్ దాన్ని ఏమంటాం, డ్రాగ్ అంటాం. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండుకోవాలంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏమొస్తుంది మనకి, సి వస్తుంది. తర్వాత కూడా మనకి సిఏ వచ్చింది. ఫైనల్గా కింద మనకి డి ఉంది. సో ఏబిసిడిలో కింద మనకి టాప్ ఎప్పుడు కూడా మనకి సి, అంటే ఫస్ట్ వచ్చేది సి కాబట్టి సి పైన ఉంది. దాని తర్వాత సిఏ వచ్చింది మళ్ళీ మనకి. సో దాని తర్వాత మనకి డి వచ్చింది. సో కోప్, చీక్, డ్రాగ్. ఇంతకీ మనకి అడిగిన బిట్ ఏంటి? సో ఇక్కడ మనకి అడిగిన బిట్టు ఒక 3 మౌల్డ్ ఫ్లాస్క్స్ని తీసుకున్నప్పుడు అందులో మిడిల్ పార్ట్ని ఏమంటారు అన్నారు. ఇప్పుడే చెప్పాను. సో మిడిల్ పార్ట్ని ఏమంటారు, చీక్ అంటారు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, ద ఎలిమెంట్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ది హాలో క్యాస్టింగ్స్. హాలో క్యాస్టింగ్స్ని మనం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే ఎలిమెంట్ ఏంటి అని అన్నాడు. అంటే ఫర్ సపోజ్ మనకి ఒక 3D డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. మ్మ్, ఇక్కడ ఉంది చూసారా, ఈ లోపల ఉన్న సర్కిల్ పార్ట్ అనేది మనకి హోల్. ఇలా హోల్ కావాలి. ఇదంతా అంటే ఇది టోటల్ అంతా కూడా మనకి హోల్. సో ఇలా హోల్గా ఉన్నప్పుడు మనకి ప్యాటర్న్ అనేది ఎలా తయారు చేస్తాం? ప్యాటర్న్ అలా తయారు చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్ అనేది మనం స్క్వేర్ షేప్లో తయారు చేసేస్తాం. స్క్వేర్ షేప్తో తయారు చేసేసిన తర్వాత ఆ ప్యాటర్న్ రిమూవ్ చేసేస్తాం. సో ప్యాటర్న్ రిమూవ్ చేసేస్తే ఆ ప్లేస్లో మనకి ఏముంటుంది, ఆ ప్లేస్లో మనకి క్యావిటీ అనేది ఉంటుంది. సో క్యావిటీ అనేది వచ్చింది అనుకుందాం. సో ఈ క్యావిటీ లోపల ఇప్పుడు మనం శాండ్తో తయారు చేసిన మనకి ఏ షేప్ ఆఫ్ హోల్ కావాలో ఆ షేప్ ఆఫ్ హోల్ని మనం ఆ క్యావిటీ లోపల పెడతాం అన్నమాట. సో దీన్నే మనం కోర్ అంటమాట. సో ఈ కోర్ వల్ల ఏమవుతుంది అంటే ఆ కోర్ ఇక్కడ మన శాండ్తో కవర్ చేసి ఉంచడం వల్ల ఆ ప్లేస్ అంతా మెటల్ అవ్వకుండా మిగతా ప్లేస్ అంతా కూడా మనకి మెటల్ అనేది వెళ్ళి సొలిడిఫై అవుతుంది. సో మిగతా ప్లేస్ అంతా మనకి మెటల్ సొలిడిఫై అవుతుంది. మిగతా ప్లేస్ అంతా మెటల్ సొలిడిఫై అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ ప్లేస్లో మనకి హాలోగా ఉండిపోతుంది ఆ కోర్ ఉన్న ప్లేస్లో. సో అప్పుడు మనకి హాలో క్యాస్టింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో మనకి హాలో క్యాస్టింగ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే ఎలిమెంట్ ఏంటి అంటే ఆప్షన్ ఏ కోర్స్ అనేవి అంటమాట. కోర్ పింట్ అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్. మనకి కోర్ అనేది ఈ విధంగా ఉందనుకున్నాం. ఈ ఎండ్న ఉండే స్ట్రక్చర్స్ని మనం కోర్ ప్రింట్స్ అని అంటాం. మౌల్డ్ అంటే తెలుసు. మౌల్డ్ అంటే మనం శాండ్ను మొత్తం ప్లాస్టిక్ని కవర్ చేస్తే దాన్ని మనం మౌల్డ్ అని అంటాం. చాప్లెట్ అంటే కోర్ అనేది మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో మోల్టెన్ మెటల్తో సొలిడిఫై అవుతున్నప్పుడు కాస్త అది అదేంటి డిఫ్లెక్ట్ అవ్వచ్చు కోర్ అనేది. సో అలా డిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి దానికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఆ సపోర్టింగ్ స్ట్రక్చర్స్నే మనం
చాప్లెట్స్ అంటమాట. మనకి ఇంత డెప్త్‌గా అడగడు. కోర్ అంటే ఏంటి అని అడుగుతాడు మ్యాక్సిమం. గుర్తుపెట్టుకోండి. సో, చాప్లెట్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే కోర్స్‌ని మనం ఈ కోర్ ఉన్నది కదా! ఈ కోర్ హాలో క్యాస్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే మోల్టెన్ మెటల్‌తో మనం సోలిడిఫై అవుతున్నప్పుడు ఈ కోర్ అనేది సమ్‌టైమ్స్ డిఫ్లెక్ట్ అనేది అవుతది. సో, డిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి చాప్లెట్స్ అనేవి సపోర్టింగ్ స్ట్రక్చర్‌గా యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఈ ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఇక్కడ. ఎలిమెంట్ ఆఫ్ ది యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ హాలో కాస్టింగ్. నెక్స్ట్ బిట్. ద స్ప్రూ ఇన్ కాస్టింగ్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్. ద స్ప్రూ అంటే ఏంటి? యాక్చువల్లీ స్ప్రూ అనేది మనకి స్టార్టింగ్ పాయింట్ గేటింగ్ సిస్టంలో. గేటింగ్ సిస్టమ్ అంటే మనకి మోల్టెన్ మెటల్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి వరకు మనకి లోపలికి వెళ్తుంది. సో, దాన్ని మనం స్ప్రూ అని అంటాం. ఫర్ సపోజ్ మన గేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే సో, ఇది మనకి ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, ఫైనల్‌గా ఇక్కడ పాయింట్ ఉంటుంది. సో, దీన్ని మనం స్ప్రూ అంటాం. దీన్ని మనం స్కిమ్ బాబ్ అంటాం. దీన్ని మనం రన్నర్ అంటాం. ఇక్కడ మనకి చీక్ కాదు దాన్ని. దాన్ని ఏమంటాం? స్మాలెస్ట్ సారీ అదంతా మనకు అవసరం లేదు. మెయిన్‌గా మనకు కావాల్సింది ఏంటి ఫస్ట్ పాయింట్ ఇక్కడ మన ఫస్ట్ ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్‌ని మనం ఏమంటాం అని అడిగాడు. సో, ఆ పాయింట్‌ని ఏమంటాం మనం? సో, ఆ పాయింట్‌ని మనం స్ప్రూ అంటాం. ఈ స్ప్రూ అనేది మనకి ఎలా ఉంది? వెర్టికల్ ప్యాసేంజరా? హారిజాంటల్ ప్యాసేజరా? సో, మనకి ఇది వెర్టికల్ ప్యాసింజర్. సో, వెర్టికల్ ప్యాసింజర్ ఆఫ్ ది గేటింగ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ స్ప్రూ. అదేవిధంగా మనకి హారిజాంటల్ ప్యాసేజ్ అంటే కూడా ఉంటుంది. హారిజాంటల్ ప్యాసేజ్ అంటే రన్నర్. గేటింగ్ సిస్టమ్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. దాని మీద నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ప్యాసేజర్ కాల్డ్ హారిజాంటల్ ప్యాసింజర్ ఇన్ ది గేటింగ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ రన్నర్. వెర్టికల్ ప్యాసేజర్ అయితే స్ప్రూ. రెప్లికా ఆఫ్ ప్రొడక్ట్ అంటే మనకు తెలుసు. దాన్ని ఏమంటాం? రెప్లికా ఆఫ్ ది ప్రొడక్ట్‌ని ప్యాటర్న్ అని అంటాం. యాక్చువల్ ఎంట్రీ పాయింట్ అంటే ఏంటి? మనకి ప్యాటర్న్ తీసిన తర్వాత క్యావిటీలోకి మోల్టెన్ మెటల్ వెళ్తుంది కదా! ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మనకి మోల్టెన్ మెటల్ అనేది ఎంట్రీ అవుతది. సో, ఆ పాయింట్‌ని మనం గేట్ అంటామన్నమాట. సో, యాక్చువల్ ఎంట్రీ పాయింట్ అంటే మనకి యాక్చువల్లీ స్ప్రూ అనుకుంటాం. స్ప్రూ కాదు. స్ప్రూ అనేది మనకి స్టార్టింగ్ పాయింటే. కానీ యాక్చువల్ ఎంట్రీ పాయింట్ ఏది మనకి? గేట్. గేట్ ద్వారా మనకు కావాల్సిన క్యావిటీలోకి వెళ్తుంది. సో, ఓకేనా? సో, ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో, నెక్స్ట్ బిట్ అయితే లేదండి ఇప్పుడు. బిట్ కాకుండా ఇప్పుడు మనకి గేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు మనకి మోల్డింగ్ బాక్స్‌లో మోల్టెన్ మెటల్ అనేది ఏ విధంగా సోలిడిఫై అవుతుంది అని. ఫస్ట్ మనం ఒక బేస్ తీసుకుందాం. ఓకేనా? బేస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద మౌల్డింగ్ ఫ్లాస్క్ అనేది పెడదాం. 2 మౌల్డింగ్ బాక్సులు తీసుకున్నా. ఇక్కడ మనకి మౌల్డింగ్ బాక్సెస్‌కి రెండిటికి 2 హ్యాండిల్స్ ఉన్నాయనుకుందాం. సో, దాని లోపల ఇప్పుడు నేను ఇక్కడ ప్యాటర్న్ అనేది పెట్టాను. ప్యాటర్న్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అరేంజ్ చేస్తున్నాం అన్నమాట. సో, ఫస్ట్ మనకి ఇక్కడ పోరింగ్ బేసిన్ అనేది ఉంటుంది. పోరింగ్ బేసిన్ కింద స్ప్రూ అనేది ఉంటుంది. ఆ స్ప్రూ కింద మనకి స్కిమ్ బాబ్ అనేది ఉంటుంది. దాని తర్వాత రన్నర్ ఉంటుంది. ఆ రన్నర్ ద్వారా మనకి గేట్‌లోకి వెళ్తుంది. ఇక్కడ గేట్ ఉంటుంది. సో, గేట్‌కి వెళ్ళిన తర్వాత ఈ ప్యాటర్న్ మొత్తాన్ని కూడా మనకి మోల్డెడ్ మెటల్‌తో కవర్ చేస్తుంది. ఇక్కడ మనకి రైజర్ అనేది ఉంటుంది. సో, దాని తర్వాత ఇప్పుడు దాని టోటల్ శాండ్‌తో కవర్ చేసేద్దాం. సో, ఇప్పుడు ఇదంతా దేంతో కవర్ అయ్యి ఉంటుంది? ఇదంతా కూడా మనకి శాండ్‌తో కవర్ అయ్యి ఉంటుంది. సో, ఇదంతా మనకి శాండ్‌తో కవర్ చేసేసాను. సో, ఇప్పుడు వీటి నుంచి మనకి ఏ విధంగా క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం మౌల్డింగ్ శాండ్ అనేది ఎందులో వేసా? బిట్ అలా అడగచ్చు. సో, మౌల్డింగ్ శాండ్ అనేది దేని నుండి ఉంటుంది? ఫ్లాస్క్‌తో ఉంటుంది. దాన్నే మౌల్డింగ్ బాక్స్ అని కూడా అంటాం. సో, ఇప్పుడు ఈ ఫ్లాస్క్‌లో మనకి టాప్ ఫ్లాస్క్‌ని ఏమంటాం? టాప్ ఫ్లాస్క్‌ని కోప్ అని అంటాం. బాటమ్ ఫ్లాస్క్‌ని డ్రాగన్ అంటాం. ఒకవేళ మనం 3 ఫ్లాస్క్ యూజ్ చేస్తుంటే మిడిల్ పార్ట్‌ని ఏమంటాం? మిడిల్ పార్ట్‌ని చీక్ అని అంటాం. సో, దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ఫర్ సపోజ్ నేను ఇక్కడ కోర్ అనేది వాడాను. కోర్ అంటే ఏంటి మనకి? ఇందాకే మాట్లాడాను. కోర్ అంటే మనకి హాలో కాస్టింగ్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం కోర్.
ఓకేనా? ఆ తర్వాత మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది రిమూవ్ చేసేసాను అనుకోండి. ప్యాటర్న్ అంటే ఏంటి? రెప్లికా ఆఫ్ ది ప్రొడక్ట్. ప్యాటర్న్ రిమూవ్ చేసేస్తే ఆ ప్లేస్‌ని మనం ఏమంటాం? హాలో ప్లేస్‌ని క్యావిటీ అంటాం. ఇవన్నీ బిట్స్ అండి. అందుకని చెప్తున్నాను. ఈ మౌల్డింగ్ కాస్టింగ్ టెర్మినాలజీ ఇదంతా. దీనిలో మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగే ఉంది. కోప్ అంటే ఏంటి? డ్రాగ్ అంటే ఏంటి? ప్లాస్క్ అంటే ఏంటి? కోర్ అంటే ఏంటి? క్యావిటీ అంటే ఏంటి? ఇవన్నీ బిట్సే అడుగుతాడు ఖచ్చితంగా. సో, దాని తర్వాత మనకి ఇది మనకి పోరింగ్ బేసిన్. ఇక్కడ మనకి స్ప్రూ అనేది ఉంటుంది. స్ప్రూ అంటే మనకి వెర్టికల్ ప్యాసింజర్. సో, ఇది మనకేంటిది? ఇది స్ప్రూ, ఇది రన్నర్. రన్నర్ అంటే మనకి హారిజాంటల్ ప్యాసింజర్. సో, ఇది రన్నర్, ఇది స్ప్రూ. స్ప్రూ అంటే మనకి వెర్టికల్ ప్యాసింజర్, రన్నర్ అంటే హారిజాంటల్ ప్యాసింజర్. ఆ తర్వాత మనకి ఇంకేమున్నాయి ఇక్కడ? ఇక్కడ మనకి గేట్ అనేది ఉంటుంది. అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది క్యావిటీ. సో, దాన్నే మనం యాక్చువల్ ఎంట్రీ పాయింట్ అని అంటామన్నమాట. యాక్చువల్‌గా మనకి పోరింగ్ బేసిన్ ద్వారా మోల్టెన్ మెటల్ అనేది వెళ్తుంది లోపలికి. కానీ క్యావిటీలోకి ఎక్కడ వెళ్తుంది? ఫస్ట్ పాయింట్ గేట్. సో, అందువల్ల యాక్చువల్ ఎంట్రీ పాయింట్‌ని మనం గేట్ అని అంటామన్నమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ రైజర్ అనేది ఒకటి ఉంటుంది. రైజర్ ఎందుకంటే మనకి మోల్టెన్ మెటల్ అంతా ఒకవేళ వేయాల్సిన దానికన్నా ఎక్కువ అమౌంట్ వేసామనుకోండి, అప్పుడు ఈ రైజర్ ద్వారా పైకెళ్ళి సమ్ అమౌంట్ ఆఫ్ మెటల్ అనేది అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఒకవేళ మోల్టెన్ మెటల్ స్ట్రింక్ అవుతున్నప్పుడు అప్పుడు ఈ మోల్టెన్ మెటల్ అనేది రైజర్లో ఉన్నది కిందకి వెళ్ళి దాన్ని సర్దుబాటు చేయడానికి ట్రై చేస్తుంది. సో, రైజర్ అనేది ఇక్కడ ఏంటి? సో, ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా క్యావిటీ టు స్టోర్ ద మెటల్ టు ప్రివెంట్ స్ట్రింకేజెస్. మెటల్ అనేది స్ట్రింక్ అవుతున్నప్పుడు మనకి కావాల్సిన డైమెన్షన్ కన్నా ఇంకా తక్కువ డైమెన్షన్లోకి వెళ్ళిపోతుంది. సో, అలా అవ్వకుండా ఉండడానికి మనకి రైజర్ అనేది ఒక రిజర్వాయర్‌లా ఉపయోగపడుతుంది అన్నమాట. సో, ఓకేనా? ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కోప్ అంటే ఏంటి మనకి? టాప్ బాక్స్ ఆఫ్ ది మౌల్డింగ్ ఫ్లాస్క్. డ్రాగ్ అంటే బాటమ్ బాటమ్ పార్ట్ ఆఫ్ ది మౌల్డింగ్ ఫ్లాస్క్. ఒకవేళ 3 ఫ్లాస్క్స్ అనేవి నేను వాడితే మిడిల్ ఫ్లాస్క్‌ని ఏమంటాం? చీక్ అని అంటాం. సో, ఫ్లాస్క్ అంటే ఏంటి మనకి? మౌల్డ్‌తో కవర్ చేసిందాం. అంటే టోటల్ శాండ్‌తో కవర్ చేసేసే బాక్స్‌ని ఫ్లాస్క్ అని అంటాం. కోర్ అంటే ఏంటి మనకి? ద ఎలిమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ హాలో కాస్టింగ్స్. క్యావిటీ అంటే ద హాలో మౌల్డ్ ఏరియా ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ప్యాటర్న్. ప్యాటర్న్ రిమూవ్ చేసిన తర్వాత మనకి హాలో మౌల్డ్ అనేది ఉంటే దాన్ని క్యావిటీ అని అంటాం. రన్నర్ అంటే హారిజాంటల్ ప్యాసింజర్ ఇన్ ది గేటింగ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ రన్నర్. స్ప్రూ అంటే ఏంటి? వెర్టికల్ ప్యాసింజర్ ఆఫ్ ది గేటింగ్ సిస్టమ్. గేట్ అంటే ఏంటి? యాక్చువల్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది గేటింగ్ సిస్టమ్. తర్వాత ఇక్కడ ఏంటిది? ఇది రైజర్. రైజర్ అంటే ఏంటి మనకి? యాక్చువల్లీ ఒక రిజర్వాయర్ ఆర్ ఎక్స్ట్రా క్యావిటీ టు స్టోర్ ది మెటల్ టు ప్రివెంట్ ది స్ట్రింకేజెస్. సో, ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ మిగిలిపోయినవి? మ్యాక్సిమం ఇవేనండి ఇందులోంచి మనకి అడిగేవి. ఇందులోంచి ఇంకెంతకు మించి అడిగేలేదు. ఇది మన కాస్టింగ్ టెర్మినాలజీ అంటమాట. సో, వీటిలోంచి మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో, అందువల్ల దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ బిట్. ద ట్యాపర్ అలవెన్సెస్ ప్రొవైడెడ్ ఆన్ ది ప్యాటర్న్ ఫర్ ఈజీ రిమూవల్. అంటే మనకి ప్యాటర్న్ అంటే ఏమని చెప్పాను? రెప్లికా ఆఫ్ ది డూప్లికేట్ ప్రొడక్ట్. రెప్లికా ఆఫ్ ది ఫైనల్ ప్రొడక్ట్. రెప్లికా ఆ డూప్లికేట్ ఆఫ్ ది ఫైనల్ ప్రొడక్ట్. సో, ఫర్ సపోజ్ నాకు ఇది ఫైనల్ ప్రొడక్ట్ అంటే రెక్టాంగిల్ బాక్స్. రెక్టాంగిల్ బాక్స్ అనేది నా ఫైనల్ ప్రొడక్ట్. సో, ఇప్పుడు నేను దీన్ని తయారు చేయాలి. సో, దీన్ని తయారు చేయాలి అంటే దీన్ని మౌల్డ్లో పెట్టినప్పుడు ఈ ప్యాటర్న్ బయటికి తీస్తున్నప్పుడు మనకి అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ అనేవి శాండ్ పార్టికల్తో స్టిక్ అయిపోతూ ఉంటాయి. సో, అందువల్ల మనం సమ్ ట్యాపర్ యాంగిల్ అనేది మనం దానికి ప్రొవైడ్ చేస్తాం. సో, ఇలా ట్యాపర్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఈజీగా ప్యాటర్న్ అనేది రిమూవ్ చేయొచ్చు అన్నమాట. సో, ఇలా ట్యాపర్ అనేది ప్యాటర్న్ మీద ప్రొవైడ్ చేయడాన్ని మనం అలవెన్సెస్ అంటాం. అలవెన్సెస్ అంటే యాడింగ్ ది సమ్ మెటీరియల్ అని అర్థం. సో, ఇలా ట్యాపర్ ప్రొవైడ్ చేసే అలవెన్సెస్ని మనం డ్రాఫ్ట్ అలవెన్సెస్ అని అంటాం. ఓకేనా? డ్రాఫ్ట్ అలవెన్సెస్. డ్రాఫ్ట్ ఆర్ దాన్నే మనం ట్యాపర్ అలవెన్సెస్ అని కూడా అంటాం. సో, మనం ప్యాటర్న్ అనేది ఈజీగా రిమూవ్ చేయడానికి సమ్ కైండ్ ఆఫ్ ట్యాపర్ యాంగిల్ అనేది మనం దాంట్లో వేస్తాం అన్నమాట. ప్యాటర్న్కి యాడ్ చేస్తాం. సో, దాన్ని మనం డ్రాఫ్ట్ అలవెన్సెస్ అని అంటాం. నెక్స్ట్ బిట్ ఏంటి? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెగిటివ్ అలవెన్సెస్ ఇస్ ప్రొవైడెడ్. నెగిటివ్ అలవెన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ప్యాటర్న్ అనేది రెక్టాంగిల్ ప్యాటర్న్ కావాలి అని అన్నాను. అయితే మనం కావాల్సిన దానికన్నా ఫర్ సపోజ్ ఈ రెక్టాంగిల్ బాక్స్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా 20 × 40 × 40 అనుకుందాం. అయితే నేను 20 ఇది, 40 ఇది, 40 ఇది అనుకుందాం. 40 ఇది, 40 ఇది, 20 ఇది అనుకుందాం. ఎలాగో ఒకటి అనుకోండి, రెక్టాంగిల్ మనకు కావాలి. సో, ఇక్కడ మనకి నెగిటివ్ అలవెన్సెస్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తామని అడిగాడు.
మనం మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఒకసారి చూడండి. ఈ ప్యాటర్న్ అనేది మనం రిమూవ్ చేస్తున్నప్పుడు కాస్త ఈ ప్యాటర్న్ కదుపుతాం. ఈ ప్యాటర్న్ కదుపుతున్నప్పుడు ఏమవుతుంది? మౌల్డింగ్ శాండ్ అనేది కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది ఈ ప్యాటర్న్ చుట్టూ ఉన్నది. సో, అలా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకి ఇదే డైమెన్షన్‌తో ప్యాటర్న్ తయారు చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇలా కలపడం వల్ల డైమెన్షన్స్ అనేవి ఫర్ సపోజ్ 21:41:42కి సంథింగ్ అలా కైండ్ ఆఫ్ వెళ్ళిపోవచ్చు. సో, ఆ విధంగా వెళ్ళకుండా ఉండడం కోసం ముందే మనం ప్యాటర్న్ని ఎలా తయారు చేస్తాం? ప్యాటర్న్ మనం 19:39:39 ఈ డైమెన్షన్స్ తయారు చేస్తాం ప్యాటర్న్ని. అలా తయారు చేయడం వల్ల ఏమవుతుంది? మనం ఈ ప్యాటర్న్ రిమూవ్ చేసినప్పుడు మనకి ఇలా కదులుతది కదా! ఆ కదిలే టైంకి మనకి యాక్చువల్ డైమెన్షన్ వస్తుందన్నమాట. అంటే 20:40:40. సో, అందువల్ల మనం ప్యాటర్న్ ఏం చేసాం? ఇవ్వాల్సిన డైమెన్షన్ కంటే తక్కువ డైమెన్షన్‌తో తయారు చేసాం. సో, ఇలా తక్కువ డైమెన్షన్ తయారు చేయడం మనం నెగెటివ్ అలవెన్సెస్ అంటామన్నమాట. ఓకేనా? సో, మనకి 2 కైండ్స్ ఉంటాయి. నెగెటివ్ అలయన్సెస్, పాజిటివ్ అలయన్సెస్. జీరో అలయన్స్ కూడా ఉంటుంది. అది పాయింటే కాదు. జీరో అలయన్స్ అంటే అక్కడ మనం ఇవ్వాల్సిన దానికి ఇంకా అడిషనల్ అమౌంట్ ఏమీ ఇవ్వం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం 20:40:40 డైమెన్షన్ ఫైనల్ ప్రొడక్ట్ అనుకోండి. ప్యాటర్న్ కూడా మనం 20:40:40 ఇదే డైమెన్షన్‌తో తయారు చేస్తే దాన్ని జీరో అలయన్సెస్ అంటాం. ఒకవేళ మనం ప్యాటర్న్ 20:40:40 కావాలి. కానీ దానికన్నా తక్కువ డైమెన్షన్‌తో తయారు చేసామనుకోండి ఆ ప్యాటర్న్‌ని. దాన్ని నెగెటివ్ అలయన్సెస్ అంటాం. ఒకవేళ మనం ప్యాటర్న్‌ని 20:40:40 కాకుండా దానికన్నా ఎక్కువ 21:41:41 అంటే ఇవ్వాల్సిన డైమెన్షన్ కన్నా ఒక డైమెన్షన్ ఎక్కువ ఇచ్చాం. దాన్ని మనం పాజిటివ్ అలవెన్సెస్ అంటామన్నమాట. సో, ఇలా మనకి 3 కైండ్స్ ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి. పాజిటివ్ అలవెన్సెస్, నెగెటివ్ అలవెన్సెస్, జీరో అలవెన్సెస్. అయితే మనం నెగెటివ్ అలవెన్సెస్ ఓన్లీ ఒకే ఒక అలవెన్స్‌కి ఇస్తాం. దాన్నే మనం ర్యాపింగ్ అలవెన్సెస్ అంటాం. ర్యాపింగ్ అంటే ఏంటి? షేక్ చేయడం అన్నమాట. అలా షేక్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి? ప్యాటర్న్ యొక్క డైమెన్షన్ కన్నా అంటే ఫైనల్ ప్రొడక్ట్ యొక్క డైమెన్షన్ కన్నా ఎక్కువ డైమెన్షన్ పెరిగిపోతుంది. సో, అందువల్ల మనం ర్యాపింగ్ అలవెన్సెస్‌లో నెగెటివ్ అనే అలవెన్సెస్ అనేది ఇస్తామన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్ ఏంటి కరెక్ట్? ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. సో, ఇక్కడ నెక్స్ట్ బిట్ అయితే కాదండి ఇప్పుడు. నెక్స్ట్ బిట్ కాకుండా అలవెన్సెస్ అంటే ఏంటి? అసలు అలవెన్సెస్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మనం అలవెన్స్ అంటే ఏంటి? అలవెన్సెస్ అంటే సమ్ ఎక్స్ట్రా మెటీరియల్ యాడింగ్ టు ది ప్యాటర్న్. So, ఓకేనా? The pattern differs from the casting in the certain dimensions. The size of pattern is slightly larger than the finished casting by amount is called allowances. సో, ఇప్పుడు మనం 20:40:40 అనేది నేను ఫైనల్ ప్రొడక్ట్ అన్నాను కదా! సో, ప్యాటర్న్ అనేది మనం 20:40:40 కాకుండా దానికన్నా కొద్దిగా సైజులో వేరియేషన్ తీసుకొస్తాం. అంటే ఇందాక చెప్పాను చూడండి 19:13:39 చేయొచ్చు. లేక 21:41:41 చేయొచ్చు. సో, అలా మనం కాస్టింగ్ సైజ్‌ని మనం ప్యాటర్న్ సైజ్‌కి ఈక్వల్ చేయం. సో, దాన్ని మనం అలవెన్స్ అంటాం. సో, ప్యాటర్న్ సైజ్ కావాలి అనుకుంటే కాస్టింగ్ సైజ్ అంటే ఫైనల్ ప్రొడక్ట్. దాన్ని మనం పాజిటివ్ గానీ, నెగెటివ్ గానీ అలవెన్సెస్ అనేవి కలుపుతామన్నమాట. సో, పాజిటివ్ అంటే కాస్టింగ్ దానికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ డైమెన్షన్స్ ఇచ్చినట్టు. నెగెటివ్ అంటే కాస్టింగ్‌కి ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ డైమెన్షన్స్ ఇచ్చినట్టు మాట. సో, అలయన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సింపుల్లీ ద సైజ్ ఆఫ్ ప్యాటర్న్ ఈజ్ స్లైట్లీ లార్జర్ ది ఫినిషింగ్ కాస్టింగ్. సో, ఈజ్ నోన్ యాజ్ అలవెన్సెస్. సో, ప్యాటర్న్ అనేది మనం కాస్టింగ్ డైమెన్షన్స్ కన్నా ఎక్కువ గానీ, తక్కువ కింద గానీ మనం తయారు చేస్తే దాన్ని అలవెన్స్ అంటామన్నమాట. సో, ఇప్పుడు మనకి అలవెన్స్‌లో ఏ కైండ్ ఆఫ్ టైప్స్ అనేవి ఉంటాయి. సో, ఆ టైప్స్ అనేవి ఏంటేంటో చూద్దాం. ఫస్ట్ వన్ మనకి స్ట్రింకేజ్ అలవెన్సెస్. సెకండ్ వన్ మనకి డ్రాఫ్ట్ అలవెన్సెస్. థర్డ్ వన్ మెషనింగ్ అలవెన్సెస్. ఫోర్త్ వన్ షేకింగ్ అలవెన్సెస్. ఫిఫ్త్ వన్ డిస్టార్షన్ అలవెన్సెస్. ఇవి మనకి 5 కైండ్స్ ఆఫ్ అలవెన్సెస్. స్ట్రింకేజ్ అలవెన్సెస్నే మనం కాంట్రాక్షన్ అలవెన్సెస్ అని కూడా అంటాం. డ్రాఫ్ట్ అలవెన్సెస్నే మనం ట్యాపర్ అలవెన్సెస్ అని కూడా అంటాం. మెషనింగ్ అలవెన్సెస్నే మనం ఫినిషింగ్ అలవెన్సెస్ అని కూడా అంటాం. షేకింగ్ అలవెన్సెస్నే మనం ర్యాపింగ్ అలవెన్సెస్ అని కూడా అంటాం. డిస్టార్షన్ అలవెన్సెస్నే మనం కాంబర్ అలవెన్సెస్ అని అంటాం. సో, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్రతి అలవెన్స్‌కి 2 టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. అందువల్ల మనకి కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ నేమ్ నుంచైనా అడగొచ్చు వాడు. ఇందాక చూడండి వాడు స్ట్రింకేజ్ అలవెన్సెస్ అంటున్నాను. ర్యాపింగ్ అలవెన్సెస్ అనుకుంటే వాడు షేకింగ్ అలవెన్సెస్ అనొచ్చు ఇందాక బిట్లాగా. సో, అప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? సో, అందువల్ల నేను 2 నేమ్స్ చెప్తున్నా. స్ట్రింకేజ్ అలవెన్సెస్‌ని మనం ఏమనొచ్చు?
కాంట్రాక్షన్ అలయన్స్ అనొచ్చు. సెకండ్ ఏంటి డ్రాఫ్ట్ అలయన్సెస్ని ట్యాపర్ అలయన్సెస్ అని కూడా అనొచ్చు. థర్డ్ది మిషనింగ్ని మనం ఫినిషింగ్ అలయన్సెస్ అని అనొచ్చు. ఫోర్త్ది ఏంటి షేకింగ్ని ర్యాపింగ్ అలయన్సెస్ అని అంటాం. లాస్ట్ది ఏంటి డిస్టార్షన్ ఆర్ కాంబర్ అలయన్సెస్. సో ఇందులో మనం 1, 2, 3 అంటే షింకేజ్ అలయన్సెస్, డ్రాఫ్ట్ అలయన్సెస్, మిషనింగ్ అలయన్సెస్. ఈ అలయన్సెస్ అన్నీ కూడా మనకి పాజిటివ్ అలయన్సెస్. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇందాక నేను అడిగాను కదా నెగిటివ్ అలయన్సెస్ ఎలా అడిగాను, అలాగే మనకి పాజిటివ్ అలయన్సెస్ అనేవి ఎక్కడ ఇవ్వచ్చు అని అడగచ్చు. సో అప్పుడు మనకి ఆప్షన్ ఈ 3 ఇచ్చి ఆప్షన్ డి వచ్చి ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటాడు. సో అప్పుడు ఆప్షన్ ఏం పెట్టాలి? ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. పాజిటివ్ అలయన్సెస్ అనేది స్టింకేజ్ అలయన్స్కి ఉంటుంది, డ్రాఫ్ట్ అలయన్స్కి ఉంటుంది, మిషనింగ్ అలయన్స్కి ఉంటుంది. నెక్స్ట్ వన్ షేకింగ్ అండ్ ర్యాపింగ్ అలయన్సెస్కి మాత్రమే మనకి నెగిటివ్ అలయన్స్ అనేది ఇస్తాం. ఓకేనా? సో ఎందుకని మనం షేక్ చేస్తున్నప్పుడు ఆ ప్యాటర్న్ సైజ్ అనేది కాస్టింగ్ సైజ్ కన్నా ఎక్కువ అయిపోవచ్చు. అందువల్ల మనం ప్యాటర్న్ అనేది ఇవ్వాల్సిన డైమెన్షన్ కన్నా మనం తక్కువ డైమెన్షన్స్తో ప్రిపేర్ చేస్తాం. సో అలా తక్కువ డైమెన్షన్తో ప్రిపేర్ చేయడం వల్ల దాన్ని నెగిటివ్ అలయన్స్ అని అన్నమాట. డిస్టార్షన్ అండ్ క్యాంబర్ అలయన్సెస్ అనేది యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఓన్లీ ప్యాటర్న్ అలయన్సెస్ వీఆర్ నెవర్ గివ్ ఎనీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అలయన్సెస్. సో జీరో అలయన్సెస్ ఉన్న ప్యాటర్న్ అలయన్స్ ఏమైనా ఉంది అంటే అది మనకి డిస్టార్షన్ అలయన్సెస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. డిస్టార్షన్ అలయన్సెస్లో మనం ఎటువంటి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇవ్వం. మనకి ప్యాటర్న్ అది కాస్టింగ్ అనేది ఏ డైమెన్షన్స్ ఉందో ప్యాటర్న్ కూడా అదే డైమెన్షన్తో తయారు చేస్తాం. ఓకేనా? సో డిస్టార్షన్ అలయన్సెస్ అంటే ఏంటి? మనకి డిస్టార్షన్ అంటే ప్యాటర్న్ అనేది ఇలా ఉందనుకుంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది, కానీ మనకి సొలిడిఫై అవుతున్నప్పుడు అది ఈ విధంగా కన్వర్ట్ అవ్వచ్చు. సో అప్పుడు మనం ప్యాటర్న్ ఎలా తయారు చేస్తామంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తయారు చేస్తాం. అలా తయారు చేయడం వల్ల ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో తయారు చేయడం వల్ల అది మళ్ళీ స్ట్రైట్ డైరెక్షన్కి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం డిస్టార్షన్ అలయన్సెస్ అని అంటాం. ఓకేనా? ఇది మీరు చదివినా మీకు అర్థమైపోతుంది, నేను చెప్పక్కర్లేదు. బట్ బిట్లు అనేది కవర్ చేశాను కదా. పాజిటివ్ అలయన్సెస్ దేనికి ఇస్తాం, నెగిటివ్ అలయన్సెస్ దేనికి ఇస్తాం, జీరో అలయన్సెస్ దేనిలో ఉంటుంది. అలాగే ఒక్కొక్క అలయన్సెస్కి ఇంకో నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఏంటో కూడా డిస్కస్ చేశాను. సో మీరు ఒక బుక్ తీసుకొని షార్ట్ నోట్స్ కింద వీటిని ప్రిపేర్ చేసుకుంటూ రాసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ శాండ్స్లోకి వస్తాం ఫైనల్గా. ఇన్ గ్రీన్ శాండ్ ద టర్మ్ రిఫర్స్ టు ది. గ్రీన్ శాండ్లో మనకి గ్రీన్ అనేది ఉంది కదా, ఆ టర్మ్ అసలు ఏంటి ఇండికేట్ చేస్తుంది? కలర్ ఆఫ్ శాండ్ ఇండికేట్ చేస్తుందా, మాయిశ్చర్ ఇండికేట్ చేస్తుందా, శాండ్ మాలిక్యులర్స్ ఇండికేట్ చేస్తుందా, స్ట్రెంత్ ఆఫ్ ది శాండ్ ఇండికేట్ చేస్తుందా? ఇందులో 90% పీపుల్స్ ఆప్షన్ ఏ పెట్టుండొచ్చు, లేక ఆప్షన్ డి అయినా పెట్టుండొచ్చు. మేబీ కొంతమంది ఆప్షన్ బి పెట్టుండొచ్చు. శాండ్ మాలిక్యూల్స్ అయితే కాదు, అది అందరికీ తెలిసిందే. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ గ్రీన్ శాండ్లో గ్రీన్ అనేది మనకి కలర్ని అయితే ఇండికేట్ చేయట్లేదు. కలర్ని ఎందుకు ఇండికేట్ చేయట్లేదు అంటే మన శాండ్లోని మాయిశ్చర్ కంటెంట్ ఉండడం వల్ల దానికి సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనేది వస్తుంది. సో అందువల్లే మనకి మోల్డ్ అనేది గట్టిగా కూడా ఉంటుంది. అందుకే శాండ్ అన్నింటిలో కూడా హార్డెస్ట్ అండ్ టఫ్ స్టాండ్ మనం గ్రీన్ శాండ్ అనే అంటాం. సో మనం స్ట్రెంత్ ఆఫ్ ది స్టాండ్ అనేది మాయిశ్చర్ గ్రీన్ శాండ్కే ఉంటుంది. కానీ ఎందువల్ల ఉంటుంది? మాయిశ్చర్ వల్ల ఉంటుంది. సో గ్రీన్ శాండ్ రిఫర్స్ టు ది మాయిశ్చర్, కలర్స్ కాదు, అండ్ స్ట్రెంత్ ఆఫ్ ది శాండ్ కాదు, శాండ్ మాలిక్యూల్స్ కాదు. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్. మాయిశ్చర్ కంటెంట్ రిఫర్స్ టు ది శాండ్. నెక్స్ట్ పిట్ కాదు. ఇప్పుడు మనకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాండ్స్ అనేవి ఉంటాయి. ఆ శాండ్స్ అనేవి మనకి ఏంటంటే చూద్దాం. అలాగా మనకి గ్రీన్ శాండ్ ఉంటుంది, లోమ్ శాండ్ ఉంటుంది, డ్రై శాండ్ ఉంటుంది. ఓకేనా? అలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనకి గ్రీన్ శాండ్ అన్నాను కదా, ఫస్ట్ మనకి మెయిన్గా 3 శాండ్స్ ఉంటాయి. ఆ 3 శాండ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గ్రీన్ శాండ్, తర్వాతది డ్రై శాండ్, ఆ తర్వాత లోమ్ శాండ్. గ్రీన్ శాండ్ అంటే ఏంటి? మనకి సిలికా, క్లే అండ్ వాటర్. ఈ వాటర్ వల్ల మనకు మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది, ఎలాగైనా అనుకోవచ్చు. సో సిలికా, క్లే అండ్ వాటర్ ఈ 3 కలిపి ఉండే శాండ్ని మనం గ్రీన్ శాండ్ అని అంటాం. సో డ్రై శాండ్ అంటే ఏంటి? సిలికా అండ్ క్లే అండ్ సోడియం సిలికేట్. ఈ రెండు ఉండడాన్ని ఈ మొత్తం సిలికా, క్లే అండ్ సోడియం సిలికేట్ ఈ 3 కలిపి ఉండదాన్ని మనం డ్రై శాండ్ అంటాం. అండ్ 50% శాండ్ అండ్ 50% క్లే, ఈ పర్సంటేజ్ని మనం లోమ్ శాండ్ అని అంటాం. 50% శాండ్ అయినది ఏంటి? ఏదో గ్రీన్ శాండ్ అవ్వచ్చు, డ్రై శాండ్ అవ్వచ్చు, దాంతో ఖచ్చితంగా 50% క్లే అనేది ఉండాలి. సో ఇలా 50% గ్రీన్ శాండ్ ఏ శాండ్ అని అయ్యుండి 50% క్లే ఉంటే దాన్ని లోమ్ శాండ్ అని అంటాం అన్నమాట. సో మెయిన్గా మనకి ఇవి బాగా ఇంపార్టెంట్ అండి. ఏవి?
గ్రీన్ శాండ్, డ్రై శాండ్, లోమ్ శాండ్. ఇవి కాకుండా మనకి ఫేసింగ్ శాండ్, బేకింగ్ శాండ్, పార్టింగ్ శాండ్, కోర్ శాండ్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాండ్స్ ఉంటాయి. సో, బేకింగ్ శాండ్ అంటే ఏంటి? బేకింగ్ శాండ్‌కి యాక్చువల్లీ ఇది పోరస్ మిక్చర్ ఆఫ్ ది పోరస్ మిక్చర్ కింద యూజ్ చేస్తామన్నమాట. అంటే కింద మనకి ప్లాస్క్ ఉంటుంది కదా! అలాగా ఇది ప్లాస్క్ అనుకుంటే, ఆ ప్లాస్క్ కింద మనకి శాండ్ అనేది టచ్ అవ్వకుండా ఉండడానికి కింద ఇలా జల్లుతామన్నమాట. ఆ జల్లే శాండే మనకి బేకింగ్ శాండ్. అదేవిధంగా పార్టింగ్ శాండ్ అంటే 2 ప్లాస్క్‌లు అనేది తీసుకున్నప్పుడు ఆ 2 ప్లాస్క్‌లకి మధ్య ఆ 2 శాండ్‌లు కలవకుండా ఉండడానికి మళ్ళీ అక్కడ జల్లుతాం. దాన్ని మనం పార్టింగ్ శాండ్ అంటామన్నమాట. సో, ఇలా మనకి గ్రీన్ శాండ్, లోమ్ శాండ్, డ్రై శాండ్, బేకింగ్ శాండ్, పార్టింగ్ శాండ్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాండ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో, మెయిన్‌గా మనకి 3 ఇంపార్టెంట్ గ్రీన్, డ్రై, లోమ్. ఓకే. సో, నౌ వి ఎంటర్ ఇంటూ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది శాండ్. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి శాండ్‌కి. ఆ ప్రాపర్టీసే మనకి క్యావిటీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఉపయోగపడుతుంది. సో, ద ఎబిలిటీ ఆఫ్ శాండ్ పార్టికల్ టు స్టిక్ టుగెదర్. ఈ బిట్ మీరు ఏంటిది ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో కూడా మీరు చూస్తారు. ఎడిసివ్‌నెస్ అండ్ కొహెసివ్‌నెస్ ఈ 2 పాయింట్లు మనకి చాలా వరకు కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఎడిసివ్‌నెస్ అంటే, కొహెసివ్‌నెస్ అంటే ఏంటి? అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ తీసుకుంటే దాన్ని మనం కొహెసివ్‌నెస్ అంటాం. అట్రాక్షన్ బిట్వీన్ ది డిఫరెంట్ మాలిక్యూల్స్ దాన్ని మనం ఎడిసివ్‌నెస్ అని అంటాం. సో, అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్ అంటే ఇప్పుడు శాండ్ అది కలిపి ఉందనుకుందాం. అంటే ఆ శాండ్ పార్టికల్ ఇంకో శాండ్ పార్టికల్‌తో స్టిక్ అయ్యి ఉంది. సో, దాన్ని మనం ఎలా అనుకోవచ్చు మనం? అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్ అనుకోవచ్చుగా. సో, దాన్ని మనం కొహెసివ్‌నెస్ అంటామన్నమాట. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. కొహెసివ్‌నెస్, ఎడిసివ్‌నెస్. అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్ అయితే అది కొహెసివ్‌నెస్. అట్రాక్షన్ బిట్వీన్ ది డిఫరెంట్ మాలిక్యూల్స్ అయితే అది ఎడిసివ్‌నెస్. సో, ఈ బిట్ అనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఆప్షన్ ఏంటి ఇందుకి? ఎబిలిటీ ఆఫ్ శాండ్ పార్టికల్స్ టు స్టిక్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ కొహెసివ్‌నెస్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ ద ఎబిలిటీ ఆఫ్ శాండ్ పార్టికల్ టు విత్‌స్టాండ్ హై టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్. ఇప్పుడే చెప్పాను ఎడిసివ్‌నెస్, కొహెసివ్‌నెస్ అయితే కాదు. పోరోసిటీ అంటే మనకి శాండ్ పార్టికల్స్ లోపల అంటే ఒక గేటింగ్ సిస్టమ్ ద్వారా మోల్టెన్ మెటల్ లోపలికి వెళ్తుంది కదా! అలా మోల్టెన్ మెటల్ లోపలికి వెళ్తున్నప్పుడు నంబర్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అదేవిధంగా సమ్ కైండ్ ఆఫ్ ఎయిర్ అనేది కూడా ఇరుక్కుపోవచ్చు. సో, అలా ఎయిర్, గ్యాసెస్‌ని మనకి ఆ శాండ్ పార్టికల్స్ ద్వారా బయటికి ఎస్కేప్ అవ్వాలి. సో, అలా ఎస్కేప్ అవ్వడానికి మనకి ప్రాబబిలిటీ ఇచ్చే ప్రాపర్టీయే పోరోసిటీ. సో, పోరోసిటీ అంటే ఏంటి మనకి ఎస్కేపింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ గ్యాసెస్ త్రూ ది శాండ్. సో, ఇక్కడ అడిగిన క్వెషన్ ఏంటి? విత్ స్టాండ్ ది హై టెంపరేచర్స్. కాబట్టి ఆప్షన్ ఏ కాదు, బి, సి. సి, డి కూడా కాదు. ఇందాకే సి, డి కూడా డిస్కస్ చేద్దాం. సో, ఫైనల్‌గా ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్. రిఫ్రాక్టివ్‌నెస్ indicates the option B is refractoriness indicates the withstand of higher temperatures by the sand. Next bit the ability of escaping gases or air through the sand particles is called. దాన్ని ఏమన్నాను? దాన్ని పోరోసిటీ అంటాం. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ ద ఎబిలిటీ ఆఫ్ శాండ్ టు బ్రేక్ ద మౌల్డ్ విత్ ది మినిమం లోడ్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మనం శాండ్తో మనం మౌల్డ్ ప్రిపేర్ చేసాం. ప్యాటర్న్ తీసేసి క్యావిటీని ఉంచాం. దాని లోపల మనం మెటల్ని వేసి మెటల్ అనేది సొలిడిఫై అయ్యింది. అలా సొలిడిఫై అయిపోయిన తర్వాత ఆ మెటల్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ శాండ్ని పగలగొట్టాలి. సో పగలగొట్టేటప్పుడు ఆ శాండ్కి ఎలా పగలాలి? అది చాలా ఈజీగా పగలాలి. మినిమం లోడ్ అప్లై చేస్తే పగిలిపోవాలన్నమాట. సుత్తట్టుకుని శుభ్రంగా బాధేయడం కాదు. సో అలా మినిమం లోడ్తో మనం మోల్డ్ అనేది ఈజీగా బ్రేక్ అయితే ఆ ప్రాపర్టీని ఏమంటాం? రిఫ్రాక్టివ్‌నెస్ అయితే ఏం చెప్పాను? హైయెస్ట్ టెంపరేచర్ విత్‌స్టాండ్. ఎడిషన్ అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్. కొహెసిన్ అయితే సేమ్ మాలిక్యూల్స్. సో మిగిలింది ఏంటి? కొల్లాప్సిబిలిటీ. కొల్లాప్స్ అంటే ఏంటి? డ్యామేజ్ అవ్వడం. అలాగే సో ఇక్కడ సింపుల్‌గా చెప్పాలి అంటే కొల్లాప్సిబిలిటీ పేరులోనే ఉంది కొల్లాప్స్. కొల్లాప్స్ అంటే పగలగొట్టడం అని అర్థం ఈజీగా. సో బ్రేకింగ్ ద మోల్డ్ విత్ ది మినిమల్ లోడ్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ కొల్లాప్సిబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ బిట్ అయితే కాదు. సో ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ది శాండ్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి మనకి? పోరోసిటీ. సెకండ్ వన్ రిఫ్రాక్టరీనెస్. ఈ బిట్లు వీటి నుంచి మనకు చాలా వరకు వస్తుంది. ఎడిసివ్‌నెస్, కొహెసివ్‌నెస్, నెక్స్ట్ కొల్లాప్సిబిలిటీ. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా అంటే ఫైనల్‌గా మనకి ఫ్లావబిలిటీ.
సో మెయిన్గా మనకి ఈ 6 ప్రాపర్టీస్ వస్తున్నాయండి శాండ్ ప్రాపర్టీస్లో. పోరోసిటీ అంటే ఏంటి? ఎస్కేపింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ గ్యాసెస్ త్రూ ది శాండ్. రిఫ్రాక్టరీనెస్ అంటే విత్ స్టాండ్ ది హై టెంపరేచర్స్. ఎడిసివ్నెస్ అంటే అట్రాక్షన్ బిట్వీన్ ది డిఫరెంట్ మాలిక్యూల్స్. కోహెసివ్నెస్ అంటే అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్. సో శాండ్ పార్టికల్తో స్టిక్ టుగెదర్. అది ఎందువల్ల? కోహెసివ్నెస్ వల్ల. కొలాప్సిబిలిటీ అంటే బ్రేకింగ్ ది శాండ్ విత్ ది మినిమం లోడ్. ఫ్లావబిలిటీ అంటే అలౌయింగ్ ది మోల్టెన్ మెటల్ ఫ్రీ టు మూవ్ ఇన్ ది మోల్డ్ క్యావిటీ సిస్టమ్. దట్ ఈస్ కాల్డ్ ఫ్లావబిలిటీ. ఓకేనా? అదేవిధంగా మనకి పర్మియబిలిటీ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఎందుకంటే పోరోసిటీ ఎంత ఉంది అన్నది. పోరోసిటీ అనేది ఎంత ఉందో మెజర్ చేయడానికి మనకి పర్మియబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇవి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సో ఇక్కడికి మనం పౌండ్రీలో 50% సిలబస్లో మనకి అడిగే ఛాన్సెస్ ఉన్న బిట్స్ అన్ని కవర్ చేసాం. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్ సింగిల్ పీట్ ప్యాటర్న్, స్ప్లిట్ పీస్ ప్యాటర్న్, ఇంకా స్కెలిటన్ ప్యాటర్న్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అదేవిధంగా మెటల్ క్యాస్టింగ్ టెక్నిక్స్, ఎక్స్పాండబుల్ అండ్ పర్మనెంట్ మోల్డ్ క్యాస్టింగ్స్, వాటిలో మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. తర్వాత మనకి క్యాస్టింగ్లోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇదంతా కూడా మనకి ప్రొడక్షన్ టెక్నాలజీ అండ్ వర్క్షాప్ టెక్నాలజీ, ఈ రెండు మిక్సప్ చేయవచ్చు. ప్రొడక్షన్ టెక్నాలజీ అనుకోండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనుకోండి, మీరు ఏదైనా అనుకున్నా ఒకటే. సో వీటి మీద మనకి ఒక కంప్లీట్ వీడియో సిరీస్ అనేది వెళ్తుంది. ఫస్ట్ మనం లేత్ డిస్కస్ చేస్తాం, దాని తర్వాత షాపర్, తర్వాత మిల్లింగ్, తర్వాత గ్రైండింగ్, తర్వాత వెల్డింగ్, తర్వాత డ్రిల్లింగ్, ఫైనల్గా ఇప్పుడు మనం మౌల్డింగ్లోకి వచ్చామన్నమాట. సో ఇంకా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ కవర్ చేస్తే ఇంకా మనకి ప్రొడక్షన్ టెక్నాలజీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సో మీరు మినిమం ముందు వీడియోస్ చూడకపోయి ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. మీ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళు కూడా ఈ వీడియోస్ చాలా వరకు బెనిఫిషియల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.